టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల గర్జనని పెట్టి బీసీల అభివృద్ధి అని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి వంచిన చేస్తూ ప్రజల్ని అధికార దాహంతో మళ్ళీ నెక్స్ట్ అధికారంలో రావడం కోసం మరి ఆయన ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు. బీసీలకి ప్రయారిటీ ఇస్తూ బీసీల అభివృద్ధి దాంతోపాటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాననే మాట అది అంతా ఒట్టిదే. ఆయన అధికారం కోసం వాళ్ళ అబ్బాయిని అధికారంలోకి తీసుకురావడం కోసం మాత్రమే ఆయన ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు, వారి కుటుంబాన్ని అభివృద్ధి చేయడం కోసం మాత్రమే వారి పరిపాలన సాగిస్తున్నారు. మరి ఎప్పటి నుంచో మంగళగిరి బీసీలకి ఇస్తున్న నియోజకవర్గం, మరి దాంట్లో కూడా బీసీలందరినీ మేము బీసీకే ఇస్తాము, మీరందరూ ఒకవైపుకి వస్తే బాగుంటుంది, నేను ఎంతో అభివృద్ధి చేస్తాను, మీ నియోజకవర్గాన్ని అలాగే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి మమ్మల్ని అందరినీ ఒకవైపుకి తీసుకొచ్చి నమ్మించి మరి ఈ రోజున మాట తప్పారు. మాట తప్పినందుకు నిరసనగా మేమందరం కూడా బయటకు వచ్చేస్తున్నాను. నేనే కాదు, బీసీలందరూ కూడా మరి అలర్ట్గా ఉండి బీసీల గర్జన పేరుతో వంచన చేస్తున్నారు. కాబట్టి మరి రాష్ట్రంలో వంచన చేస్తున్న సీఎం గారి పాలనని నిరసిస్తూ వారిని ఓడించడానికి టీడీపీని రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయకూడదు అనే ఉద్దేశంతో మరి అందరూ పనిచేయాలని కోరుకుంటూ మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఏ హామీతోటి రాలేదండి, అన్కండిషనబుల్గా వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి ఇస్తాము, మీ కుటుంబానికి ఇస్తామని చెప్పారు, కానీ నాకు ఇస్తామని ఏమని చెప్పలేదు, హామీ ఇవ్వలేదు. నేను కూడా నాకు ఇమ్మని చెప్పి సీట్ అడగలేదు, మీకు అందరికీ తెలిసిందే అది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వారు మాట తప్పారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇస్తానని చెప్పి మాట తప్పారు కాబట్టి ఎప్పటికీ ఆయన మాట నిలుపుకోలేరు. ఆ నమ్మకం మాకు వచ్చింది. అందుకనే మేము వైసీపీలో జాయిన్ అవ్వడానికి జగన్ గారి పాలనలో మరి ఒక్కసారి వారికి అవకాశం ఇచ్చి రాజన్న పరిపాలనని మళ్లీ చూడగలుగుతామనే ఉద్దేశంతో మేము ఇటువైపు వచ్చాము. మరి మేము ఇంతకుముందు కాంగ్రెస్లో చైర్పర్సన్గా చేసినా కానీ, మున్సిపల్ చైర్పర్సన్గా అలాగే ఎమ్మెల్యేగా చేసినా కూడా మేము ఎప్పుడు కూడా సీట్ల కోసం అలాగే పదవుల కోసం వెంపర్లాడలేదు. సామాజిక పరంగా సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ నిర్ణయం మమ్మల్ని ఈ పదవుల్లోకి తీసుకొచ్చారు. అదేవిధంగా అదే పరిపాలన కొనసాగించుతారు వారి కుమారుడు అనే ఉద్దేశంతో మేము ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో మరి వైఎస్ఆర్సీపీ తరఫున 3 మహిళలు బరిలో నుంచున్నారు. మరి మనం చూస్తే సామాజికంగా కూడా సమతుల్యత పాటించారు సీట్ల విషయంలో. అదే టీడీపీలో చూస్తే మా పార్లమెంట్ పరిధిలో చూస్తే ఒక 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ తప్పితే అన్నీ కూడా ఏ సామాజిక వర్గంకి ఇచ్చారో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రజలందరూ ఈ అణచివేతని, బీసీల అణచివేతని వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను నేను. అందరికీ నమస్కారం. నా పేరు షౌకత్ అండి. గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీ యాక్స్పెంట్. నేను గుంటూరులో ఒక 5 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో కీలకసేవకంగా పనిచేస్తున్నాను. నాకు గల్లా జయదేవ్ గారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే సీట్ ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. లాస్ట్ వరకు కూడా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే సీట్ షౌకత్కి ఇస్తున్నామని చెప్పేసి కూడా టీవీలన్నింటిలో కూడా నా పేరు చెప్పడం జరిగింది. మన ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్న ఒక నాయకుడిని తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చి ఆయనకి 2 రోజుల్లోనే కనుమ మార్చంగానే ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది.
నాకు ప్రామిస్ ఇచ్చారు గల్లా జయదేవ్ గారు, గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ మద్దాలగిరి గారు, గల్లా అరుణ గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తా అని చెప్పేసి నాకు మోసం చేసినందుకు నేను బాధపడి గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీలో నేను కోఆర్డినేటర్గా పనిచేశాను. కొన్ని కారణాల వల్ల నేను బయటికి వెళ్తాల్సి వచ్చింది. మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో మళ్ళీ చేరడం జరిగింది. ఇంకా మేము గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా గారిని, వెస్ట్ చంద్రగిరి ఏడుకొండల గారిని, కేశరత్నం గారిని, అలాగే ఎంపీ మోదుల గారిని, వీళ్ళ ముగ్గురిని గెలిపించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి మైనార్టీలందరినీ కూడా ఒక కాటి మీద తీసుకొస్తానని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసేంత వరకు మైనార్టీస్కి అందరికి వెళ్ళి మనం మాట్లాడుకున్న అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకొని ముఖ్యమంత్రి చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి మనం చేసుకుంటాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.